హాయ్ అండి. నమస్తే. ఈరోజైతే ఫిష్ కర్రీ చేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బండి పెట్టాలి. బండిలో తగినంత ఆయిల్ వేసి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. బాగా వేగిన ఉల్లిపాయలు, అలాగే ముందుగా కొన్ని ఉల్లిపాయలని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన ఉల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ముందుగా 5 టమాటాలని మిక్సీ పట్టి ప్యూరీలా చేయాలి. అలాగే బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పచ్చివాసన పోయాక టమాటా ప్యూరీ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. సాల్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఫిష్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి. కలిపి ముందుగా చేపలని నీట్‌గా పెట్టుకొని అందులో పసుపు, సాల్టు, కారం వేసి ఉంచాలి. అవి ఆ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ఈ ముక్కలు ఎంత కలిపినా ఏమి విరిగిపోవండి. అందుకని మనం ఎలాగైనా కలపవచ్చు ఈ ముక్కల్ని. కొంచెం మగ్గిన తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ వేయాలి. వాటర్ వేసి ఉడికించాలి. గుమ్మడి చెక్కలో చింతపండు పులుపేయకూడదండి. అందుకే నేను టమాటా ప్యూరీ ఎక్కువేశాను. ఇందులో మసాలాలు ఎక్కువేసుకోవాలి. బాగా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులో ఫిష్ మసాలా, కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా కలపాలి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు. ఇంతేనండి. బాగా దగ్గర పడిన తర్వాత దించేయాలి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే మన ఛానెల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.